जिन्होंने काफी पॉइंट्स कवर किए, मगर कुछ इंपॉर्टेंट पॉइंट्स साहब भूल गए हैं, आप वो सुनिए। एक तो चीज मैडम, मैंने कहा था प्रॉपर्टी टैक्स। सारी आपको तकलीफ दे रहे बार बार में माफ करना। गौरव मंत्री गाరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ధోరణి అధ్యక్ష, నిన్నైనా ఈ రోజైనా ఈ రాష్ట్రంలో 60 ఏళ్ల పాటు కుంభకర్ణుల్లాగా మేము నిద్రపోయినాం, మేము ఏమీ చేయలేదు। ఈ రోజు ఈ ప్రభుత్వము మిషన్ కాకతీయ పెట్టి రాష్ట్రంలో చెరువులన్నీ బాగు చేసే కార్యక్రమం, మిషన్ భగీరథ పెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఇంటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వకపోతే ఓట్లే అడగనని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు। మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలే, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలే, కానీ ముఖ్యమంత్రిగా వారు ఈ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు రావడం లేదని ఒక కమిట్మెంట్ తో, ఒక నిజాయితీతో, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీళ్లు ఇచ్చే ఒక గొప్ప భగీరథ ప్రయత్నం ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు। వాస్తవానికి మీకు గాని ఏ ముఖ్యమంత్రి గారి గతంలో ఆలోచించలేదు। ఇలాంటి ఒక మంచి కార్యక్రమం రాష్ట్రంలో జరిగితే దేశానికి ఆదర్శంగా ఉంది। అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తెలుసుకోవడానికి కేరళ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని మనం చూసి నేర్చుకోవడానికి మన రాష్ట్రానికి అందరూ వచ్చి ఒకవైపు రాష్ట్రాన్ని ప్రశంసిస్తా ఉంటే, మీరు ఈ గొప్ప కార్యక్రమం మీద దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వస్తుందంటే రాష్ట్రంలో ఉండే 3.5 కోట్ల ప్రజలకు అది గౌరవం। 3.5 కోట్ల ప్రజలు ఇలా గర్వపడతా ఉన్నారు। ఇలా ఐటీలో కావచ్చు, ఇరిగేషన్లో కావచ్చు, ప్రతి రంగంలో కూడా అద్భుతంగా ఈ రాష్ట్రం పురోగమిస్తా ఉంటే మీకు భయం పట్టుకున్నది, భవిష్యత్తులో భయం పట్టుకున్నది। ఈ మంచి కార్యక్రమం మీద ప్రజల్లో లేనిపోని అనుమానాలు, ఏదన్నా అపోహలు సృష్టించకపోతే ఇటు సాగునీరు వస్తుంది, అటు తాగునీరు వస్తుంది। రోడ్లలో అయితే నేషనల్ హైవేస్ లో మన రాష్ట్రం అద్భుతంగా జాతీయ స్థాయిలోనే మొదటి 2 స్థానాల్లోకి పోయింది। ఇట్లా అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ఓర్వ లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇందులో ఏం కనబట్టలేదు। ఏమన్నుందా? ఇదే సబ్జెక్ట్ మీద ఇదే సభలో పోయిన సెషన్లో మీరు మాట్లాడినారు, అప్పుడు కూడా ఇదంతా చర్చ జరిగింది, దానికి డీటెయిల్డ్ గా మంత్రి గారు సమాధానం చెప్పినారు। అంటే కేవలం ఏదో ఒక రకంగా బురద జల్లేటువంటి ప్రయత్నం। నిన్న నేను కూడా డిస్కషన్ చేసి చెప్పిన, మనుషులు చనిపోయి 2 సంవత్సరాలు అయితే ఫోర్జరీ సంతకాలు పెట్టి, దొంగ సంతకాలు పెట్టి, చనిపోయిన మనుషుల మీద సంతకాలు పెట్టి కోర్టుల్లో కేసులు వేసి స్టేలు తెచ్చేటువంటి ప్రయత్నం ఏంది? దాన్ని సభలోనే ఒప్పుకున్నారు। ఏదో తెలిసో తెలియక తండ్రి పెట్టిండేమోలే, వీళ్ళు పెట్టిండ్రోనేమో అని సభ సాక్షిగా చెప్పిండ్రు। ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందండి? అంటే మీ ఉద్దేశం ఏం కనబడుతుంది? రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు జరగొద్దు, సాగునీరు ప్రజలకు అందొద్దు, రాష్ట్రంలో మిషన్ భగీరథ జరగొద్దు, త్రాగునీరు ఇంటింటికి అందొద్దు, ఈ ప్రభుత్వం మీద ఏదో రకమైన బురద జల్లాలి, టెండర్ల పేరు మీదనో అవినీతి పేరు మీదనో ఒక మసిబూసి మారేడికాయ చేసేటువంటి ఒక ప్రయత్నానికి ఇలా ప్రతిపక్షం పాల్పడతా ఉంది। ప్రతిపక్షం ఏదైనా మంచి సూచనలు ఇవ్వాలి, ఇంకా తొందరగా నీళ్లు ఎప్పుడు ఇస్తారో అని అడగాలి తప్ప ఈ రకంగా ఇటు కోర్టుల్లో కేసులు వేయడం, ఇటు బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి తగదు। ఇదంతా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా మీరు చేసి ఉంటే ఇలా ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఉందంటే మేము ప్రతిపక్షమా స్వపక్షమా అని చూడలే। ఇలా మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకుంటే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం। మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకుంటే రాష్ట్రంలో ఉండే 46,000 చెరువులను, ప్రతి చెరువును అది కాంగ్రెస్ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, బీజేపీ ఎమ్మెల్యేనే కాదు, రాష్ట్రంలో ఉండే చెరువులన్నీ బాగా చేయాలనుకున్నాం। రోడ్లు వేస్తే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు చేయాలని ఆలోచన చేసినాం। జిల్లాలు ఏర్పాటు చేస్తే అయ్యో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కనుక అక్కడ జిల్లా చేయొద్దని ప్రయత్నం చేసినామా? జిల్లాలు ఏర్పాటు చేస్తే కూడా ప్రజల అవసరాలు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయమైన పారదర్శకంగా చేసినాం। మీరున్నప్పుడు ఇదే సభలో మేము ఎమ్మెల్యేలు ఉన్నాం। ఒక రోడ్డు కావాలంటే మీ చుట్టూ తిరగాలి, ఒక వాటర్ ట్యాంక్ కావాలంటే మీ చుట్టూ తిరగాలి। మీరు ఎన్ని రకాలుగా ఆ రోజు వివక్ష చూపించిండ్రు, ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉన్నది। మీరు వచ్చి ఎమ్మెల్యే నిధులు గతంలో మీరున్నప్పుడు అయితే 1,50,00,000లో 75 లక్షలు మీరే తీసుకున్నారు। గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రులు పెట్టి 75 లక్షలు మీరు తీసుకొని చేసేవారు। ఇలా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల గౌరవం పెరగాలి, సభ గౌరవం పెరగాలి, ప్రజల అవసరాలు వెంటనే పరిష్కారం కావాలంటే ఎమ్మెల్యేలను స్ట్రెంథెన్ చేయాలని చెప్పి దాన్ని 3 కోట్ల రూపాయలకు పెంచారు। మీరందరూ వచ్చి ఆ రోజు లేలే మొత్తం 3 కోట్లు మాకే ఇవ్వాలి సార్, ఇన్ఛార్జ్ వ్యవస్థ వద్దు అన్నారు। మేము నిజంగా మీలాగా సంకుచిత మనస్తత్వం ఉంటే, మీలాగా రాజకీయాలు చేయాలనుకుంటే మేము ఇవ్వం పోనేవాళ్ళం, మీరు ఇచ్చిందా మేము అడిగేవాళ్ళం। కానీ ఎంతో హుందాగా రాజకీయాలకు అతీతంగా
ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా సరే మొత్తం 3 కోట్లు మీరే ఖర్చు పెట్టుకోండి అని గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కనుకనే ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. అంటే మేమేమో ఇంత పాజిటివ్ గా ప్రతిపక్షం విపక్షం స్వపక్షం అనే ధోరణి లేకుండా ఒక బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉండాలి, దేశంలో అన్ని రంగాల్లో కూడా కొత్త రాష్ట్రమైనా కూడా దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే అది ఓర్వలేక జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తా ఉంటే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉంటే దాన్ని కేసుల పేరు మీద అడ్డుకునే ప్రయత్నం, మరి అవినీతి పేరు మీద బురద జల్లేటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందే తప్ప వారి మాటల్లో ఎలాంటి నిజాయితీ లేదు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినా ప్రజలే మాకు హైకమాండ్, ఆ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం తప్పకుండా రాత్రింబవళ్లు కష్టపడతాం, మిషన్ భగీరథను పూర్తి చేసి ఇంటింటికి నీళ్లిచ్చి మా నిజాయితీ ఏందో నిరూపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అధ్యక్ష गौरव सभ्य जाफर हुसैन मैडम, को तवक्कुल at last I got that chance, मैडम. तो मैं ये कह रहा था कि टी रामाराव साहब ने काफी मेरे क्वेश्चंस का डिमांड्स के ऊपर जवाब दिया, मगर मेरा मेन रिक्वेस्ट ये था म्युनिसिपल मिनिस्टर साहब से, प्रॉपर्टी टैक्स की पेनाल्टी और इंटरेस्ट हमेशा मार्च के महीने में वेव ऑफ करते थे, अब की मर्तबा वो वेव ऑफ नहीं हुआ, उसको करना चाहिए. और दूसरा मेरा डिमांड ये था कि प्रॉपर्टी टैक्स जो